మనం ఎంతో మందిని రేప్ చేశాం, కానీ ఎక్కడా చిక్కలేదు. అసలు మనం ఎలా పసిగట్టారా? పోలీసోడు కదా, వాసన చూసి పసిగట్టాడు. వాసన చూసి పసిగట్టేది కుక్క, వాటం చూసి కనిపెట్టేది పోలీస్. మామా, హాయిగా రోజుకొకరిని రేప్ చేసుకుంటూ బంగారంగా బతికే మనల్ని జైల్లోకి తోసేసిన ఆ నలుగురు అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి గ్రూప్ రేప్ చేసేదాకా నిద్రపోయేదేలా. బెయిల్ రానిరా. వాళ్ళని గ్రూప్ రేప్ చేసేదో లేక చెన్నై బ్యాచ్ అమ్మేసేదో తేలిపోద్ది. 401 వాళ్ళని కోటింగ్ రూమ్ లో తీసుకెళ్లి చెత్తగా ఉతికారండి. అప్పుడు తెలుస్తుంది పోలీస్ అంటే ఏంటో. పిల్లలని ఏంట్రా అన్నావు నువ్వు? వదలండి సార్ అన్ని. నువ్వెప్పుడు పోలీస్ దెబ్బలు తినలేదు కదూ. నేనేంటో నా లాఠీ దెబ్బేంటో చూపిస్తా. రారా లోపలికి.
సైలెన్స్ సైలెన్స్. వస్తాదుల ఓబులేసు, వస్తాదుల ఓబులేసు, వస్తాదుల ఓబులేసు. నమస్కారం సార్. ఏం చేస్తావో ఏమో సార్. ఉన్నావులే. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. ముద్దాయిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయవలసిందిగా ప్రాసిక్యూషన్ వారిని కోరుచున్నాను. థ్యాంక్ యూ మిలాడ్. భగవద్గీత మీద ప్రమాణం చేసి భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తానని అంతా నిజమే చెప్తానని ఏ మాత్రం అబద్ధం చెప్పనని ఏ మాత్రం అబద్ధం చెప్పనని ప్రమాణం చేస్తున్నాను. నీ పేరేంటి? వస్తాదుల ఓబులేసు. జూన్ 12, 2019 రాత్రి 10 గంటలకు నిద్రపోతున్నటువంటి నీ భార్యని బండరాయితో తల మీద మోది సంపేసేవనేటువంటి అభియోగం ఉంది. మీరు ఈ నేరాన్ని అంగీకరిస్తున్నారా? లేదు సార్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, అదే రోజు అదే సమయానికి ఎంతో మంచివాడైన నా క్లయింట్ బజారులో కూరగాయల కొనడం కోసం వెళ్ళాడు. కానీ గౌరవనీయులైన లాయర్ నరసింహం గారు కోర్టును తప్పుదో పట్టించడం కోసం నా యొక్క క్లయింట్ మీద నేరారోపణ మోపుతున్నాడు. అసలు భార్యను ఏ భర్తైనా చంపుతాడా? చంపలేదని చెప్పు. చంపలేదు సార్. నేను చంపలేదు సార్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. సరే, మీ భార్య చనిపోయే సమయానికి మీరు ఎక్కడున్నారు? చెప్పాడు కదండి, మార్కెట్లో కూరగాయలు కొంటున్నాడని. ఎందుకండి అడిగి నా క్లయింట్ని కన్ఫ్యూజ్ చేసి కోర్టును తప్పుదో పట్టిస్తారు? నేను తప్పుదారి పట్టిస్తున్నానా? ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. మీరిద్దరు ఇలాగే గొడవ పడితే బార్ కౌన్సిల్ నుండి తొలగిస్తాను. ఆయన మాట్లాడుతున్నారుగా, సూర్యప్రకాష్ మాట్లాడనివ్వండి. యు ప్రొసీడ్ మిస్టర్ నరసింహ. థ్యాంక్ యూ మిలాడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ప్లీజ్. వస్తాదుల ఓబులేశం అనేటువంటి ముద్దాయి ఉద్దేశపూర్వకంగానే రాత్రి 10 గంటల సమయంలో తన భార్య తల మీద పెద్ద బండరాయితో మోది ఉద్దేశపూర్వకంగానే చంపడం జరిగింది మిలాడ్. దీనికి సంబంధించిన సాక్షులు, సాక్ష్యాధారాలు అన్నీ నా దగ్గరే ఉన్నాయి మిలాడ్. ఇవి మీకు అందజేస్తున్నాం మిలాడ్. తాను చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ సూర్యప్రకాష్ రావు అనే క్రిమినల్ లాయర్ని పెట్టుకుని తన పొలమును 5 లక్షల రూపాయలకు అమ్మి సొమ్మంతా తీసుకొచ్చి ఈ క్రిమినల్ లాయర్ సూర్యప్రకాష్ రావు గారికి ఇవ్వడం జరిగింది యువర్ ఆనర్. దీనికి సంబంధించిన సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి యువర్ ఆనర్. ఇవి మీకు అందజేస్తున్నాను. ఇలాంటి హంతకుల్ని సమాజంలోనికి వదిలితే మహిళలకు న్యాయం జరగదు మిలాడ్. కాబట్టి ఐపీసీ 302 ప్రకారం సెక్షన్ 171E మరియు 171B ప్రకారం ఇతనికి కఠినమైన శిక్ష విధించవలసిందిగా సవినయంగా కోర్టు వారిని కోరుకొనుచున్నాను యువర్ ఆనర్. నో యువర్ ఆనర్, నో. ఆ ఆధారాలన్నీ తప్పు. నేను ఏ డబ్బు తీసుకోలేదు. చెప్పేస్తాను. ఆర్డర్ 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 ఆర్డర్.